హాయ్ టు ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవికుమార్. నేను ఒక అడ్వకేట్, నేను నెల్లూరు. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే సెమిస్టర్ థర్డ్లో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా సబ్జెక్టు మనం చూస్తాం. వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, అట్లాగే షార్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఏంటి, ఇంటర్నేషనల్ లా ఆఫ్ సోర్సెస్ అంటే ఏమిటి, దాని తర్వాత వాటర్ స్పేస్ అండ్ ఎయిర్ స్పేస్ అంటే ఏమిటి, వాటర్ ట్రీటీస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీటీస్ చూస్తాం వీటిల్లో. దాని తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇట్స్ ఫంక్షన్ చూస్తాం. దాని తర్వాత స్టేట్ సక్సెషన్, అట్లాగే టెర్రరిజం, దాని తర్వాత కాంటినెంటల్ షెల్ఫ్, దాని తర్వాత జనరల్ అసెంబ్లీ అంటే ఏమిటి, యుఎన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం చూస్తాం. దాని తర్వాత న్యాచురల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, ఇది చూస్తాం. వానిషింగ్ పాయింట్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్, ఇవన్నీ ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ అన్నమాట. వీటిలో నుంచే మనకి పార్ట్ బి కానీ పార్ట్ సి కానీ వస్తుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ కానీ చూడగలిగితే మనకి ఆ రెండు ఫిల్ అవుతాయి. అట్లాగే షార్ట్ ఆన్సర్స్ ఏంటి, వాటిలో ఏమేమి ఇంపార్టెంట్, వాటిలో వచ్చేసి సీబెడ్ అథారిటీ అంటే ఏమిటి, ఇంటర్నేషనల్ కస్టమ్స్ అంటే ఏంటి, జిఏటిటి గ్యాట్ అంటే ఏమిటి, రిబా 6 టెస్ట్ అండ్ బిస్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ ట్రీటీస్ అంటే ఏంటి, వాటర్ స్పేస్ అంటే ఏంటి, స్టేట్ సక్సెషన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏమిటి, టెర్రరిజం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అట్లాగే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే యుఎన్ కి పాతది, లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఏమిటి, దాని తర్వాత కాంటినెంటల్ షెరీఫ్, దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ కానీ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, మెరిటైమ్ బెల్ట్ అంటే ఏమిటి, దాని తర్వాత ప్యాక్ట్ ఏ సర్వెండా అంటే ఏంటి, రికగ్నిషన్ ఆఫ్ డిఫాక్టో అండ్ డిజూరీ అంటే ఏంటి, స్టేట్ హుడ్ అంటే ఏంటి, స్టేట్ లెస్నెస్ అంటే ఏంటి. వీటిలో మనకి లాంగ్ ఆన్సర్స్ కూడా రిపీట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మనం షార్ట్ ఎంత రాయాలి అనేది చూస్తాము. కాబట్టి ఈ రెండు లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్ కానీ మనం చూడగలిగితే హైయెస్ట్ స్కోర్ ఇన్ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కోర్ చేయొచ్చు. థ్యాంక్స్ టు ఎవరీవన్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.